సుందరాకాండ. నిశ్చయముగా ఆ యముడే లేడి రూపము దాల్చి అల్ప భాగ్యము గల నన్నప్పుడు లోపపెట్టినాడు. కావుననే నేనప్పుడు తెలివిలేక రామ లక్ష్మణులను పంపితిని. అయ్యో, సత్యవ్రతుడవు, దీర్ఘభుజుడవు, పూర్ణ చంద్రునితో సమానమగు ముఖము గలవాడవు, జీవులెల్లరకు ప్రియుడవు, హితుడవగు రామ, నేను రాక్షసులచే చంపబడునుండుట నెరుగకుంటివి గదా. పతిని దక్క అన్యుని దైవముగా కొలువకుండుట, రాక్షసుల దారుణ వచనములనిట్లు సహించుట, భూమిపై పరుండుట, నీవే రక్షకుడవని రక్షకత్వ ధర్మమును నియమించుకొనుట, భర్తననుసరించుటయను నియమముచే అంటిపెట్టుకొనియుండుట అను నా ఈ వ్రత మంతయు మనుషులలో కృతజ్ఞులకు చేయబడిన ఉపకారము వలె విఫలమైనది. నా ధర్మాచరణమంతయు నిష్ప్రయోజనమైనది. అట్లే నా ఏకపత్నీవ్రతము కూడా నిరర్ధకమైనది. కావుననే నేను నిన్ను గానకున్నాను. కృశించి కళతప్పి నీవు చెంతలేక నిన్ను కలిసి కొనగలనను ఆశేనునూ లేనిదానవగుచున్నాను. వనవాస రూపమగు నీ తండ్రి యాజ్ఞను నియమముతో పాలించి వన్యవృత్తి వ్రతమును యథావిధిగా నిర్వహించి అడవి నుండి మరలి వచ్చి సకల పురుషార్థములు సాధించి వనవాస భయము తొలగిపోగా నేను మరణించుట చే మరల పలువురు వెడదగన్నుల స్త్రీలను పెండ్లి ఆడి వారితో నీవు క్రీడించెదవు. రామ, నీ యందు అనురాగము కలదాననై వినాశము కోరుకొని నీయందే మనసు నిలిపి ఉపవాస నియమముల నూరక యాచరించినాను. అయ్యో, తుదకు అల్పభాగ్యవతినై ప్రాణములు విడుచుచున్నాను. ఇట్లు అల్పభాగ్యవతినై శీఘ్రమే విషము త్రాగి లేదా వాడి అయిన ఆయుధమును ఉపయోగించి ఆత్మహత్య చేసుకొనెదను. కానీ ఈ రాక్షసులందు నాకు విషమిచ్చువారు గాని ఆయుధమిచ్చువారు గాని లేకున్నారు అని ఇట్లా సీతాదేవి పలు విధములా విలపించి పరిపూర్ణ భావముతో రామునే తలంచుచు భయముతో వణకుచు నోరెండగా పూచిన ఆ సింసుపా వృక్షము కడకు వచ్చెను. ఆ సీతయట్లు శోకపీడితయై పలు విధములుగా చించించి తన జడను పట్టుకొని నేనీ జడను మెడకు ఉరిపోసికొని యముని చెంత కేగదనని తలంచెను. కోమలమైన సకలావయవములు గల సీత అట్లు తలపోసి ఆ సింసుపావృక్షపు కొమ్మను గట్టిగా పట్టుకొని నిలచెను. ఇట్లు రాముని లక్ష్మణుని తన వంశమును తలుచుకొనుచున్న ఆ శుభాంగి అగు సీతకు శుభసూచకములు లోక ప్రసిద్ధములు పూర్వము సత్ఫలము నిచ్చినట్టి అవి అగు శకనములు కాననయ్యెను. ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమున సుందరాకాండమున 28వ సర్గము.